ఓం శాంతి. అక్టోబర్ 16వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అపారమైన సుఖాన్ని పొందేందుకు మాతాపితల సన్ముఖంలోకి వచ్చారు. తండ్రి మిమ్మల్ని అపారమైన దుఃఖాల నుండి బయటకు తీసి అపారమైన సుఖాలలోకి తీసుకువెళ్తారు. ప్రశ్న: ఒక్క తండ్రే రిజర్వులో ఉంటారు, పునర్జన్మలను తీసుకోరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే మిమ్మల్ని తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా తయారు చేసేవారు ఎవరో ఒకరు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మలలోకి వస్తే మరి నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా ఎవరు తయారు చేస్తారు? అందుకే తండ్రి రిజర్వులో ఉంటారు. మరొక ప్రశ్న: దేవతలు సదా సుఖంగా ఎందుకుంటారు? జవాబు: ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు. పవిత్రత కారణంగా వారి నడవడిక తీర్చిదిద్దబడి ఉంది. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖశాంతులు ఉంటాయి. ముఖ్యమైనది పవిత్రత. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. వారు తండ్రి కూడా, మాతాపిత కూడా. నీవే తల్లివి, తండ్రివి, మేము నీ పిల్లలమని మీరు గానం చేసేవారు కదా. ఇలా అందరూ పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు? పరమపిత పరమాత్మను అలా పిలుస్తూ ఉంటారు. కానీ వారి కృపతో ఎటువంటి సుఖము లభిస్తుంది మరియు అది ఎప్పుడు లభిస్తుంది అనేది వారికి అర్థం కాదు. అపారమైన సుఖమని దేనినంటారో కూడా వారికి అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎదురుగా కూర్చున్నారు. ఇక్కడ ఎంతటి అపారమైన దుఃఖము ఉందో మీకు తెలుసు. ఇది దుఃఖధామము, అది సుఖధామము. మనము 21 జన్మలు స్వర్గంలో చాలా సుఖంగా ఉంటామన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. మీకు కూడా ఇంతకు ముందు ఈ అనుభవం లేదు. మేము ఆ పరమపిత పరమాత్మ, ఆ మాతాపిత ఎదురుగా కూర్చున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనం 21 జన్మల కొరకు స్వర్గరాజ్యాధికారాన్ని ప్రాప్తించుకునేందుకే ఇక్కడకు వస్తామని మీకు తెలుసు. తండ్రిని కూడా తెలుసుకున్నారు మరియు తండ్రి ద్వారా మొత్తం సృష్టి చక్రమంతటినీ కూడా అర్థం చేసుకున్నారు. మనం మొదట అపారమైన సుఖంలో ఉండేవారము, ఆ తర్వాత దుఃఖాలలోకి వచ్చాము. ఇది కూడా నెంబర్ వారుగా ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంటుంది. విద్యార్థులకైతే సదా గుర్తుండాలి, కానీ ఘడియ ఘడియ మర్చిపోతూ ఉన్నారన్నది బాబా చూస్తున్నారు. మర్చిపోతున్నారు కావుననే వాడిపోతూ ఉంటారు. ముట్టుకుంటే ముడుచుకుపోయే అవస్థ తయారవుతుంది. మాయ దాడి చేస్తుంది. ఆ సంతోషమేదైతే ఉండాలో అది ఉండదు. పదవులు నెంబర్ వారుగానైతే ఉంటాయి కదా. స్వర్గములో అయితే వెళ్తారు, కానీ అక్కడ కూడా రాజు నుండి మొదలుకొని సామాన్యమైన వ్యక్తి వరకు అందరూ ఉంటారు కదా. కొందరు పేద ప్రజలు ఉంటారు, కొందరు షావుకార్లు ఉంటారు. స్వర్గంలో కూడా అలా ఉంటారు, అలాగే నరకంలో కూడా అలా ఉంటారు. ఉన్నతులు మరియు తక్కువగా ఉన్నవారు. అపారమైన సుఖాన్ని పొందేందుకు మనం పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.
ఈ లక్ష్మీనారాయణులకు అందరికన్నా ఎక్కువ సుఖము ఉంది కదా. ముఖ్యమైనది పవిత్రత విషయము. పవిత్రత లేకుండా శాంతి మరియు సంపన్నత లభించదు. ఇందులో నడవడిక చాలా బాగా ఉండాలి. మనుషుల నడవడిక పవిత్రత ద్వారానే తీర్చిదిద్దబడుతుంది. పవిత్రంగా ఉంటే వారిని దేవతలని అంటారు. మీరు ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవతలు సదా సుఖంగా ఉండేవారు. మనుషులెవ్వరూ సదా సుఖంగా ఉండలేరు. సుఖము దేవతలకే ఉంటుంది. ఈ దేవతలనే మీరు పూజించేవారు కదా, ఎందుకంటే వారు పవిత్రంగా ఉండేవారు. మొత్తం ఆధారమంతా పవిత్రతపైనే ఉంది. విఘ్నాలు కూడా ఇందులోనే వస్తాయి. ప్రపంచంలో శాంతి ఏర్పడాలని కోరుకుంటారు. బాబా అంటారు, పవిత్రత లేకుండా శాంతి ఎప్పుడూ ఏర్పడదు. మొట్టమొదట ముఖ్యమైనది పవిత్రత విషయమే. పవిత్రత ద్వారానే తీర్చిదిద్దబడిన నడవడిక ఉంటుంది. పతితులుగా అయినట్లయితే మళ్ళీ నడవడిక పాడవుతుంది. ఇప్పుడు మనము మళ్ళీ దేవతలుగా అవ్వాలంటే పవిత్రత తప్పకుండా కావాలని అర్థం చేసుకోవాలి. దేవతలు పవిత్రంగా ఉంటారు. అందుకే అపవిత్రులైన మనుషులు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రతదే. పిలవడం కూడా, ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండనే పిలుస్తారు. తండ్రి అంటారు, కామము మహాశత్రువు. దీనిపై విజయాన్ని పొందండి. దీనిపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రంగా సతోప్రధానంగా ఉన్నప్పుడు శాంతి ఉండేది, సుఖము కూడా ఉండేది. పిల్లలైన మీకిప్పుడు ఇది గుర్తుకు వచ్చింది. ఇది నిన్నటి విషయమే. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు అపారమైన సుఖశాంతులు మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వాలి. ఇందులో మొదటి ముఖ్యమైన విషయము సంపూర్ణ నిర్వికారులుగా అవ్వడము. ఈ గాయనము ఉంది. ఇది జ్ఞానయజ్ఞము. ఇందులో విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. పవిత్రతా విషయంలో ఎంతగా విసిగిస్తారు. ఆసురీ సాంప్రదాయము మరియు దైవీ సాంప్రదాయమని కూడా అంటూ ఉంటారు. సత్యయుగంలో ఈ దేవతలు ఉండేవారని మీ బుద్ధిలో ఉంది. ముఖము మనుషుల వలె ఉన్నా కానీ వారిని దేవతలనే అంటారు. అక్కడ సంపూర్ణ సతోప్రధానులుగా ఉంటారు. అక్కడ ఎటువంటి లోపము ఉండదు. ప్రతి వస్తువు పర్ఫెక్టుగా ఉంటుంది. తండ్రి పర్ఫెక్టుగా ఉంటారు. కావున పిల్లలను కూడా పర్ఫెక్టుగా తయారు చేస్తారు. యోగ బలముతో మీరు ఎంత పవిత్రంగా మరియు సుందరంగా తయారవుతారు. ఈ యాత్రికుడైతే సదా సుందరంగానే ఉంటారు. వారు నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తారు. అక్కడ సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. సుందరంగా తయారు చేయవలసిన అవసరం ఉండదు. సతోప్రధానులు సుందరంగానే ఉంటారు. వారే మళ్ళీ తమోప్రధానంగా అవ్వడంతో నల్లగా అయిపోతారు. పేరే శ్యామ్ మరియు సుందరుడని ఉంది. శ్రీకృష్ణుణ్ణి శ్యామ్ మరియు సుందరుడని ఎందుకంటారు? దీని అర్థాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఎప్పుడూ చెప్పలేరు.
భగవంతుడైన తండ్రి ఏ విషయాలనైతే వినిపిస్తారో వాటిని ఇతర మనుషులెవ్వరూ వినిపించలేరు. చిత్రాల్లో స్వదర్శన చక్రాన్ని దేవతలకు చూపించారు. తండ్రి అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, దేవతలకైతే స్వదర్శన చక్రం అవసరం లేదు. వారు శంఖము మొదలైన వాటిని ఏం చేసుకుంటారు? స్వదర్శన చక్రధారులు బ్రాహ్మణ పిల్లలైన మీరే. శంఖధ్వనిని కూడా మీరే చెయ్యాలి. ఇప్పుడు విశ్వములో శాంతి స్థాపన ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. దాంతో పాటు నడవడిక కూడా బాగుండాలి. భక్తి మార్గంలో కూడా మీరు దేవతల ముందుకు వెళ్ళి మీ నడవడికను వర్ణన చేసుకుంటారు కదా. కానీ దేవతలేమి మీ నడవడికను తీర్చిదిద్దరు. తీర్చిదిద్దేవారు వేరొకరు ఉన్నారు. ఆ శివబాబా నిరాకారుడు. వారి ఎదురుగా మీరు సర్వగుణ సంపన్నులని అనరు. శివుని మహిమయే వేరు. దేవతల మహిమను గానం చేస్తారు. కానీ మనం ఆ విధంగా ఎలా అవ్వాలి? ఆత్మయే పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది కదా. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతోంది. ఆత్మ సంపూర్ణంగా అయిపోతే ఇక ఈ పతిత శరీరము ఉండదు. వారు వెళ్ళి పావన శరీరాన్ని తీసుకుంటారు. ఇక్కడైతే పావన శరీరం ఉండదు. ఎప్పుడైతే ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుందో అప్పుడే పావన శరీరం ఉంటుంది. కొత్త ప్రపంచంలో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు పంచతత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి. అందుకే ఎన్ని వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. మనుషులు ఎలా మరణిస్తూ ఉంటారు? తీర్థయాత్రలకు వెళ్తారు. ఏదైనా ప్రమాదము జరిగితే మరణిస్తారు. నీరు, భూమి మొదలైనవి ఎంతగా నష్టపరుస్తాయి. ఈ తత్వాలన్నీ మీకు సహాయం చేస్తాయి. వినాశనంలో అకస్మాత్తుగా వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి. ఇవి ప్రకృతి వైపరీత్యాలు. ఆ బాంబులు మొదలైన వాటినేవైతే తయారు చేస్తారో అవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. వాటిని ఈశ్వరీయ ఆపదలని అనరు. అవన్నీ మనుషుల చేత తయారు చేయబడినవి. భూకంపాలు మొదలైనవి మనుషుల చేత తయారు చేయబడినవి కావు. ఈ ఆపదలు మొదలైనవన్నీ ఒకదానితో ఒకటి కలుస్తాయి. భూమిపై ఉన్న భారము తగ్గుతుంది. బాబా ఏ విధంగా మనల్ని పూర్తిగా తేలికగా చేసి తమతో పాటు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తారనేది మీకు తెలుసు. తలపై ఉన్న భారము తేలికవ్వడంతో ఇక చురుకుగా అయిపోతారు కదా. మిమ్మల్ని బాబా పూర్తిగా తేలికగా చేసేస్తారు. అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఇప్పుడు మీ అందరి తల చాలా భారీగా ఉంది. ఆ తర్వాత అందరూ తేలికగా, శాంతిగా, సుఖంగా అయిపోతారు. ఎవరు ఏ ధర్మానికి చెందిన వారైనా బాబా అందరి సద్గతిని చేయడానికి వచ్చారన్న సంతోషము అందరికీ ఉండాలి. ఎప్పుడైతే పూర్తి స్థాపన జరుగుతుందో అప్పుడు అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. ఇంతకు ముందు మీ బుద్ధిలో ఈ ఆలోచన కూడా ఉండేది కాదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనము కూడా ఉంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ వినాశనమైపోతాయి.
ఈ కర్తవ్యాన్ని ఒక్క తండ్రే చేస్తారు. శివబాబా తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఇటువంటి అలౌకికమైన జన్మ మరియు అలౌకికమైన కర్తవ్యము ఇంకెవరికీ ఉండదు. తండ్రి ఉన్నతోన్నతమైన వారు కావున వారి కర్తవ్యము కూడా చాలా ఉన్నతమైనది. వారు చేసేవారు మరియు చేయించువారు కదా. ఈ సృష్టి నుండి పాపాత్ముల భారాన్ని తొలగించేందుకు తండ్రి వచ్చారని మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి ఏకధర్మ స్థాపనను మరియు అనేక ధర్మాల వినాశనాన్ని చేయడానికి వస్తారన్న గాయనము కూడా ఉంది కదా. మిమ్మల్ని ఇప్పుడు ఎంత ఉన్నతమైన మహాత్ములుగా తయారు చేస్తున్నారు. దేవతలు తప్ప ఇంకెవ్వరు మహాత్ములు కారు. ఇక్కడైతే అనేకులను మహాత్ములని అంటూ ఉంటారు. కానీ మహాత్మా అని మహాన్ ఆత్మను అంటారు. రామరాజ్యమని స్వర్గమునే అంటారు. అక్కడ రావణరాజ్యమే ఉండదు. కావున వికారాల ప్రసక్తి కూడా ఉత్పన్నమవ్వదు. అందుకే వారిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఎంతగా సంపూర్ణులుగా అవుతారో అంతగా ఎంతో సమయము సుఖాన్ని పొందుతారు. అసంపూర్ణులైతే ఇంతటి సుఖాన్ని పొందలేరు. స్కూల్లో కూడా కొందరు సంపూర్ణులుగా కొందరు అసంపూర్ణులుగా ఉంటారు. తేడా కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ అంటే డాక్టరే, కానీ కొందరి జీతము చాలా తక్కువగా ఉంటుంది, కొందరిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అందరూ దేవతలుగానే ఉంటారు, కానీ పదవులలో ఎంత తేడా వచ్చేస్తుంది. తండ్రి వచ్చి మీ చేత ఉన్నతమైన చదువును చదివిస్తారు. శ్రీకృష్ణుణ్ణి శ్యామసుందరుడని అంటారు. నల్లని కృష్ణుణ్ణి కూడా చూపిస్తారు. శ్రీకృష్ణుడు నల్లగా ఏమైనా ఉంటారా? నామరూపాలైతే మారిపోతాయి కదా. అయినా ఆత్మ నల్లగా అయిపోతుంది. భిన్న నామరూప దేశకాలాలు ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. మేము మొదటి నుండి ఇప్పటి వరకు పాత్రను ఎలా అభినయిస్తూ వచ్చామన్నది మీరు అర్థం చేసుకున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు. ఆ తర్వాత దేవతల నుండి అసురులుగా అయ్యారు. తండ్రి 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. దాని గురించి ఇంకెవరికీ తెలీదు. తండ్రే వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నా ప్రియమైన పిల్లలు, మీరు నాతో పాటు ఇంట్లో ఉండేవారు కదా. మీరు పరస్పరం సోదరులుగా ఉండేవారు కదా. ఆత్మలందరూ ఉండేవారు. అక్కడ శరీరాలు ఉండేవి కావు. తండ్రి ఉండేవారు మరియు సోదరులైన మీరుండేవారు. ఇంకే సంబంధము అక్కడ లేదు. తండ్రి అయితే పునర్జన్మలలోకి రారు. వారు డ్రామానుసారంగా రిజర్వులో ఉంటారు. వారి పాత్రే ఆ విధంగా ఉంది. మీరు ఎంత సమయం పిలిచారనేది కూడా తండ్రి తెలియజేశారు. ద్వాపరము నుండి పిలవడం ప్రారంభించారని కాదు, అలా కాదు. చాలా సమయం తర్వాత మీరు పిలవడం మొదలుపెట్టారు. మిమ్మల్నైతే తండ్రి సుఖవంతులుగా తయారు చేస్తారు. అనగా సుఖ వారసత్వాన్ని తండ్రి ఇస్తున్నారు. మీరు కూడా అంటారు, బాబా, మేము మీ వద్దకు కల్పకల్పము అనేకసార్లు వచ్చాము. ఈ చక్రము నడుస్తూనే ఉంటుంది.
ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి మిమ్మల్ని కలుసుకుంటారు మరియు ఈ వారసత్వాన్ని పొందుతారు. దేహదారులెవరైతే ఉన్నారో వారందరూ విద్యార్థులే. చదివించేవారు విదేహి. ఇది వారి దేహము కాదు. వారు స్వయం విదేహి. ఇక్కడకు వచ్చి దేహాన్ని ధారణ చేస్తారు. దేహము లేకుండా పిల్లలను ఎలా చదివించాలి? ఆత్మలందరికీ వారు తండ్రి. భక్తి మార్గంలో అందరూ వారిని పిలుస్తారు. తప్పకుండా రుద్రమాలను స్మరిస్తారు. పైన పుష్పము ఉంటుంది మరియు ఆ తర్వాత జంట పూసలు ఉంటాయి. ఆ 2 పూసలు ఒకేలా ఉంటాయి. ఆ మాలలో పుష్పానికి ఎందుకు నమస్కరిస్తారు? ఎవరి మాలను తిప్పుతారనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. దేవతల మాలను స్మరిస్తారా లేక మీ మాలను స్మరిస్తారా? మాల దేవతలదా లేక మీదా? దేవతలదని అనరు. ఈ బ్రాహ్మణులనే తండ్రి కూర్చొని చదివిస్తారు. బ్రాహ్మణుల నుండి మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు చదువుకుంటారు. తరువాత అక్కడకు వెళ్ళి దేవతా పదవిని పొందుతారు. మాల బ్రాహ్మణులైన మీదే. మీరు తండ్రి ద్వారా చదువుకొని కష్టపడి మళ్ళీ దేవతలుగా అయిపోతారు. బలిహారమంతా చదివించే వారిదే. తండ్రి పిల్లలకు ఎంత సేవను చేశారు. అక్కడైతే ఎవ్వరూ తండ్రిని స్మృతి కూడా చేయరు. భక్తి మార్గములో మీరు మాలను తిప్పేవారు. ఇప్పుడు ఆ పుష్పము వచ్చి మిమ్మల్ని కూడా పుష్పాలుగా తయారు చేస్తారు. అనగా తమ మాలలోని మణులుగా తయారు చేస్తారు. మీరు పుష్పాల వలె తయారవుతారు కదా. ఆత్మజ్ఞానము కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మహిమ అంతా మీదే. బ్రాహ్మణులైన మీరు కూర్చొని మీ సమానంగా బ్రాహ్మణుల వలె తయారు చేసి ఆ తర్వాత స్వర్గవారసులైన దేవీ దేవతలుగా తయారు చేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. మీరు ఎప్పుడైతే దేవతలుగా అవుతారో అప్పుడు అక్కడ మీకు భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానము ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకే భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానము లభిస్తుంది. ఇంకెవరికి జ్ఞానము లభించదు. మీరు చాలా చాలా భాగ్యశాలురు. కానీ మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. మిమ్మల్ని ఈ బాబా ఏమీ చదివించరు. ఇతను ఒక మనిషే. ఇతను కూడా చదువుకుంటున్నారు. ఇతను అందరికన్నా చివర్లో ఉండేవారు. అందరికన్నా నెంబర్ 1 పతితుడైన వారే మళ్ళీ నెంబర్ 1 పావనునిగా అవుతారు. ఎంత సుఖవంతులుగా ఉంటారు. లక్ష్యము మరియు ఉద్దేశము ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అంటారు, నేను వచ్చి ఆశీర్వదించినట్లయితే మరి అది అందరికీ ఇస్తూ ఉండాలి కదా. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. అచ్చా, मीठे मीठे सिकिलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఏ విధంగా తండ్రి పర్ఫెక్టుగా ఉన్నారో అలాగే స్వయాన్ని పర్ఫెక్టుగా తయారు చేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి తమ నడవడికను తీర్చిదిద్దుకోవాలి. సత్యమైన సుఖశాంతులను అనుభవం చేయాలి. 2వ పాయింట్, సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసే సేవను చెయ్యాలి. తమ ఉన్నతమైన భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. వరదానము. ధారణా స్వరూపము ద్వారా సేవ చేసి సంతోషమనే ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారి భవ. వివరణ. సేవా ఉల్లాసాన్ని ఉంచుకోవడము చాలా మంచిది. కానీ ఒకవేళ పరిస్థితుల అనుసారంగా సేవా అవకాశము మీకు లభించకపోతే మీ అవస్థ పడిపోవడము లేక అలజడిలోకి రావడం అనేది జరగకూడదు. ఒకవేళ జ్ఞానాన్ని వినిపించే అవకాశము లభించకపోయినా కానీ మీరు మీ ధారణా స్వరూపము యొక్క ప్రభావము వేసినట్లయితే సేవా మార్కులు జమ అవుతాయి. ధారణా స్వరూపులైన పిల్లలే సత్యమైన సేవాదారులు. వారికి సర్వుల ఆశీర్వాదాలు మరియు సేవకు రిటర్న్లో ప్రత్యక్ష ఫలముగా సంతోషము అనుభూతి అవుతుంది. స్లోగన్. సత్యమైన హృదయంతో దాత విధాత వరదాతను రాజీ చేసినట్లయితే ఆత్మిక ఆనందంలో ఉంటారు. ఓం శాంతి.